ప్రియమైన ప్రపంచ క్రైస్తవ సేవకులకు, సహోదరులకు, విశ్వాసులకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నా. నాకు తెలిసినంత వరకు, నేను గ్రహించినంత వరకు లోకంలో కొన్ని అబద్ధ బోధకులు అబద్ధ ప్రచారాల వైపు వెళ్తూ దేవునిలోనికి ఒక మనిషిని తీసుకురావటానికి ఏమి చెప్పాలో తెలియక మనిషికి జన్మ పాపం ఉంది అని, ఈ జన్మ పాపముతో మనిషి పాపిగా ఉంటున్నాడు అని ఒక కొత్త వాదన చాలా గత 20-30 సంవత్సరాల నుండి నడుస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక సేవకులు మా టీంకి ఫోన్ చేసి, గత 20 సంవత్సరాల క్రితం మీ సేవకులతో అనగా నాతో మనిషికి జన్మ పాపం ఉందా అని ఒక అంశం మీద మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరలా అదే అంశం మీద మాట్లాడుకోవడానికి మీ సేవకులు సిద్ధమా అని ఆయన మా టీవీకి ఫోన్ చేసి అడగటం. దానికి మేము ఒక 4 రోజుల క్రితమే మేము సిద్ధంగా ఉన్నాం రండి, అయితే ఆన్లైన్లో వీడియో ద్వారా రికార్డ్ చేసుకుందాం, మా మాటలను ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం రండి అని నేను వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ రోజే వీడియో తీస్తే రాము, మామూలుగా మాట్లాడుకోవడానికి వస్తాము అని సమాధానం చెప్పడం జరిగింది అని మా టీం నా దృష్టికి ఈ రోజు తీసుకొచ్చారు. ఆలస్యం చేయకుండా వెంటనే అందుకు ఒక వీడియో మీకు చేస్తా ఉన్నారు. మనిషి జన్మతః పాపి కాదు. దానికి వారు చెబుతున్న ఒక ఉదాహరణ ఏమిటంటే, వేపకాయలైనటువంటి ఆ సేటు వేరులో ఉండటం వలన వచ్చింది అని ఏదో కొంత కాకమ్మ కథలు వారిని సమర్థించుకోవడానికి మాట్లాడుకుంటున్నారు. ఆ వేరు వల్ల వచ్చింది ఆ వేపకాయకి అని. మరి ఆ వేరును కలుగు చేసింది ఎవరు? దేవుడు. అంటే ఆ వేరును, ఆ మొదలను, ఆ మొద్దును కలుగు చేసిన దేవుడు అయితే, దేవుడు పాపముతో ఉన్న ఒక చెట్టుని కలుగించి పాపముతో ఉన్నటువంటి ఒక మొక్కని వేసి ఆ మొక్క తన కొమ్మలకు, తన కాయలకు విస్తరింపజేస్తూ ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు అర్థం అవటం లేదా? దేవునిలో పాపం ఉందా? దేవుని పాపాత్ముడిగా చిత్రీకరించటం, ఇలాంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో దయచేసి మానుకోవాలని, లేదా ఉంది అని అనుకుంటే మీ దగ్గర దేవుని ప్రమాణమైనటువంటి ఆజ్ఞలు, ఒకవేళ దానికి అనుకూలమైన ఆజ్ఞలు మీ దగ్గర ఉంటే హోలీ టెబర్నాకల్, శాంసన్ రిచార్డ్ లైవ్ లో డిబేట్ పెట్టుకుందాం. ఎవరైనా రావచ్చు, ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని వీడియో చేసి ప్రజలకు పెడితే ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక అబద్ధాన్ని సంఘానికి బోధించి ఆ మొద్దుకి కారణం దేవుడు అన్నట్టుగా, దేవుడిలో పాపం ఉన్నట్టుగా, దేవుడి పాప ఆలోచనతో ఉన్నట్టుగా మీరు క్రియేట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది 100% తప్పు అని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదే ఒకవేళ నిజము అని అనుకుంటే వెల్కమ్ బ్రదర్స్, పాస్టర్స్, వెల్కమ్. అవగాహన లేదా? హోలీ టెబర్నాకల్ బైబిల్ కాలేజీకి రండి, అక్కడ సబ్జెక్టులు వినండి, నేర్చుకోండి. దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన వాడో, ఆయన సృష్టి క్రమం ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకొని దేవునికి లోబడి బ్రతకాలని ప్రేమపూర్వకంగా సేవకులైన వారందరికీ, లేదా ఇలాంటి అభిప్రాయం కలిగిన వారందరికీ తెలియచేస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభు పేరట ప్రేమతో మనం చేసుకుంటున్నాను. దేవుని కృప మీకు మాకు తోడుగా ఉండి సామరస్యతో ముందుకు వెళ్ళడానికి సహకారిగా ఉండాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.